హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. ప్రజెంట్ మనం చూడబోయే ఈ హౌస్ అనేది G+1 హౌస్ అనేది మనం చూడబోతున్నాం. ఈ హౌస్ ఉన్న లొకేషన్ చూసుకుంటే మన తిరుపతిలోన రేణుగుంటకి అతి దగ్గరలో వస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ స్టోరూమ్కి సమీపంలోనే ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. మనం చూస్తున్న ఈ హౌస్ అనేది G+3 అప్రూవల్ కలిగిన హౌస్ అనేది మనం చూడబోతున్నామండి. ఈ హౌస్ చూడబోయే ముందు మన వీడియోని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కొన్ని కొత్త ప్రాపర్టీలతో మీ ముందుకు వస్తుందండి మన ఛానల్. అదే కాకుండా ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ హౌస్లో ఉన్న పార్కింగ్ ఏరియా చూసుకుంటే 7 సీటర్ కార్స్ అనేటివి ఒక 2 కార్లు సరిపోయేటట్టు ఈ పార్కింగ్ ఏరియా అనేది డిజైన్ చేశారండి. మనం చూస్తున్న ఈ పార్కింగ్ ఏరియా అనేది చాలా పెద్ద పార్కింగ్ ఏరియా అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. పార్కింగ్ ఏరియాలో అనేది యాంటీ స్కిప్ టైల్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈ హౌస్లో అనేది ఇండివిజువల్ బోర్వెల్ కూడా అవైలబుల్ ఉంది. ఈ ఏరియాలో వాటర్కి ఎలాంటి ఇబ్బంది లేదండి, చాలా తక్కువ ఫీట్లోనే వాటర్ అనేది పడాయి. ఒకసారి ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న హౌస్ చూసుకుంటే 1 BHK హౌస్ అనేది మనం చూడబోతున్నామండి. ఎంట్రన్స్ అయ్యేటప్పుడు ఈ మెయిన్ డోర్ చూసుకుంటే టేకు వుడ్తో ఈ మెయిన్ డోర్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. విత్ మనకి సేఫ్టీ గేట్స్తో పాటు ఈ మెయిన్ డోర్ అనేది కలుగుందండి. ఈ మెయిన్ డోర్కు ఉన్న డిజైన్ చూసుకున్నా మనకి బ్యూటిఫుల్ డిజైన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా బాగా అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి ఈ డిజైన్ అనేది. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న హాల్ చూసుకున్న స్పేసెస్ హాల్ అనేది మనం చూస్తున్నామండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న టీవీ యూనిట్ చూసుకున్నా మనకి 60 to 100 ఇంచెస్ టీవీ సరిపోయేటట్టు వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఈ టీవీ యూనిట్ అనేది. హాల్లోనే మనకి వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఒక పెద్ద విండో అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. ఒకసారి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న కిచెన్ రూమ్ చూసుకుంటే మనకి ఓపెన్ కిచెన్ అనేది కలుగుంది. ఈ కిచెన్లో కూడా మనకి వుడ్ వర్క్ చూసుకున్న మంచి కలర్ఫుల్ వుడ్ వర్క్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. క్వాలిటీగా అనేది మనం చూస్తున్నామండి. ఈ వుడ్ క్వాలిటీ అనేది ప్లేట్స్ పెట్టుకునేదానికి ర్యాక్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కిచెన్ రూమ్లో ఉన్న వుడ్ వర్క్ అనేది సింపుల్గా, అదే కాకుండా యూనిక్ లుక్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి కిచెన్ రూమ్ పక్కనే మనకి పూజ గది అనేది కలుగుందండి. ఈ పూజా రూమ్ చూసుకున్న మనకి సింపుల్గా అనేది ప్రొవైడ్ చేస్తున్నారు గ్రౌండ్ ఫ్లోర్లో అనేది. నెక్స్ట్ మనం ఈ గ్రౌండ్ ఫ్లోర్లో అనేది 1 BHK హౌస్ అనేది మనం చూస్తున్నాము. బెడ్రూమ్కి ఎంటర్ అయ్యేటప్పుడు సైడ్లో మనకి కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. వెస్టర్న్ టాయిలెట్ అనేది కలుగుంది. ఒకసారి ఈ బెడ్రూమ్ చూసుకున్న స్పేసెస్ బెడ్రూమ్ అనేది మనం చూస్తున్నాము. విత్ వుడ్ వర్క్ చూసుకున్న ప్రతి బెడ్రూమ్లో అనేది వుడ్ వర్క్ అనేది చేంజ్ చేశారండి, కలర్ అనేది. మనం చూస్తున్న ఈ బెడ్రూమ్లో అనేది POP వర్క్ చూసుకున్న మంచిగా అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఒక విండో అనేది కలుగుంది. నెక్స్ట్ మనం చూడబోతున్నాం ఫస్ట్ ఫ్లోర్ అనేది మనం చూడబోతున్నామండి. మనం చూస్తున్న ఈ హౌస్లో అనేది లిఫ్ట్ ఆప్షన్ కూడా కలుగుందండి. మనకి ఫ్యూచర్లో లిఫ్ట్ కావాలనుకున్నా మనకి లిఫ్ట్ అనేది పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేటప్పుడు మనకి ఇక్కడ సైడ్ చూసుకున్న వాషింగ్ మిషన్ పాయింట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. స్టెప్స్ చూసుకున్న మనకి గ్రానైట్తో ఈ స్టెప్స్ అనేది డిజైన్ చేశారు. మనకి సైడ్లో కూడా హ్యాండ్ గ్రిల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న కారిడార్ చూసుకున్న స్పేసెస్ కారిడార్ అనేది మనం చూస్తున్నాము. వుడ్ కలర్ టైల్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి కారిడార్లో అనేది. స్టార్టింగ్ ఎంట్రన్స్లో చూసుకుంటే మనకి మెయిన్ డోర్ అనేది టేక్ వుడ్తో ఈ మెయిన్ డోర్ అనేది డిజైన్ చేశారు. ఈ డోర్కున్న డిజైన్ చూసుకున్న బ్యూటిఫుల్గా అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. విత్ సేఫ్టీ గేట్తో పాటు ఈ మెయిన్ డోర్ అనేది డిజైన్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న హాల్ చూసుకుంటే చాలా విశాలమైన హాల్ అనేది మనం చూస్తున్నామండి. చాలా స్పేసెస్గా ఉందండి మనం చూస్తున్న ఈ హాల్ అనేది. మనం చూస్తున్న ఈ హాల్లో టీవీ యూనిట్ డిజైన్ చూసుకుంటే మినిమం మనకి 100 to 150 ఇంచెస్ టీవీ సరిపోయేటట్టు వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ టీవీ యూనిట్ కింద చూసుకుంటే మనకి స్టోరేజ్ కోసం మనకి వుడ్తో మనకి ర్యాక్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. ఓపెన్ కిచెన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కిచెన్ అనేది వుడ్ కలర్ చూసుకుంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఎలాంటి వుడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారో ఫస్ట్ ఫ్లోర్లో కూడా సేమ్ కలర్ సేమ్ క్వాలిటీ వుడ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి.
మంచిగా అనేది మనం చూస్తున్నాము ఈ కిచెన్ రూమ్ అనేది. గ్యాస్ బండ చూసుకుంటే మనకి ఎల్ షేప్ గ్రానైట్తో వీళ్ళు డిజైన్ చేశారండి గ్యాస్ బండ అనేది. నెక్స్ట్ ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఫస్ట్ బెడ్రూమ్ అనేది మనం చూడబోతున్నాం. ఈ బెడ్రూమ్ అనేది మాస్టర్ బెడ్రూమ్ అనేది మనం చూస్తున్నాం అండి. చాలా స్పేసెస్గా ఉందండి మాస్టర్ బెడ్రూమ్ అనేది. వుడ్ కలర్ అనేది చేంజ్ చేశారండి. ఈ వుడ్ క్వాలిటీ చూసుకున్నా మనకి సింపుల్గా ఈ వుడ్ కలర్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ప్రతి ఒక్క బెడ్రూమ్లో పిఓపి వర్క్, వుడ్ వర్క్, అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ చూసుకున్న వెస్టర్న్ టాయిలెట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రతి ఒక్క వాష్రూమ్లో మనకి హ్యాండ్ మిషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. మనం చూస్తున్న ఈ మాస్టర్ బెడ్రూమ్లో బాల్కనీ కూడా కలిగి ఉంది. బాల్కనీ చూసుకున్నా మనకి కొంచెం మీడియం సైజ్ బాల్కనీ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఒక విండో అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. ప్రతి విండో కూడా మనకి సేఫ్టీ గేట్ అనేది ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది మనం చూడబోతున్నాం. మనం చూస్తున్న ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా కొంచెం స్పేసెస్గానే ప్రొవైడ్ చేస్తున్నారండి. బెడ్రూమ్లో అనేది వుడ్ క్వాలిటీ చూసుకున్న, కలర్ చూసుకున్న కొంచెం యూనిక్ లుక్ వచ్చేటట్టు డిజైన్ చేశారు వుడ్ క్వాలిటీ అనేది. నెక్స్ట్ కలర్స్ చూసుకుంటే మనకి అట్రాక్టివ్ లుక్ కనిపించేటట్టు ఈ హౌస్ మొత్తం ఒక యూనిక్ కలర్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. మనం చూస్తున్న చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది విత్ అటాచ్డ్ వాష్రూమ్తో పాటు కలుగుందండి. వెస్టర్న్ టాయిలెట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రతి ఒక్క వాష్రూమ్లో కూడా యాంటీ స్కిప్ టైల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. మనం చూస్తున్న ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా చాలా బిగ్ సైజ్ విండోస్ అనేటివి ఈ హౌస్ మొత్తం కలిగి ఉన్నాయి. ఒకసారి ఈ హౌస్ డీటెయిల్స్ చూసుకుంటే మనం చూస్తున్న ఈ హౌస్ అనేది వెస్ట్ ఫేసింగ్ ప్లాట్లో నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్ వచ్చేలా ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి. మనం చూస్తున్న ఈ హౌస్ అనేది G+1 హౌస్ అనేది మనం చూస్తున్నాము. ఈ హౌస్ మెజర్మెంట్ చూసుకుంటే 25కి 58తో మంచి స్క్వేర్గా మెజర్మెంట్ అనేది కలుగుంది. టోటల్ అంకణం చూసుకుంటే 40 అంకణమ్స్ కలిగిన హౌస్ అనేది మనం చూస్తున్నామండి. మనం చూస్తున్న ఈ హౌస్ అనేది G+3 అప్రూవల్ అనేది కలుగుందండి. కానీ మనకి G+1 అనేది కట్టారు. ఈ హౌస్ ఫ్రంట్ సైడ్ రోడ్ చూసుకున్న 40 ఫీట్ రోడ్ అనేది అవైలబుల్ ఉంది. ఒకసారి ఈ హౌస్ ప్రైజ్ విషయం చూసుకుంటే 1,45,00,000 చెప్తున్నారండి. మన పేమెంట్ మెథడ్ బట్టి నెగోషియేషన్ అనేది చేస్తారు. లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి. ఈ హౌస్కి విజిట్ రావాలనుకున్న వాళ్ళు, మరిన్ని డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే పైన రన్ అవుతున్న 8555926756కి కాల్ చేయండి. 6300028667 కూడా కాల్ చేయండి. మీ ప్రాపర్టీని ఏదైనా అమ్మాలనుకుంటే డిస్కవర్ యువర్ ప్రాపర్టీ ఛానల్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.